హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బాజీ. ఈ నోరూరించే ఈ పావ్ బాజీ రెసిపీని బయటికి వెళ్ళి తినాలనేసి అనుకుంటారు కదా, కానీ ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. సింపుల్గా ఈ పావ్ బాజీ రెసిపీని నా స్టైల్లో మీరు కుక్ చేయండి. సరే, మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాం. ఈ రెసిపీకి మాత్రం బటర్ ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకోవాలి. 1 నిమిషం పాటు క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బఠానీలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతుందండి. ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా మెత్తబడాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ల పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము కలిసేలా కలుపుకోవాలి. ఈ పావ్ బాజీలో కస్తూరి మేతి వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము ఈ ఆలుకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఒకసారి ఈ మసాలా మొత్తం మంచిగా కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మ్యాషర్తో ఈ గ్రేవీ మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలండి. అప్పుడే మనకు మంచి గ్రేవీ వస్తుంది. ఇలా మెత్తబడిన తర్వాత 1 స్పూన్ తీసుకుని ఈ మసాలాని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. 2-3 నిమిషాల పాటు 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ గ్రేవీని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మొత్తము మంచిగా కుక్ చేసుకోవాలండి. కరెక్ట్గా 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుందండి ఇది మంచిగా కుక్ అవ్వడానికి. ఈ మసాలాని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదు అంటే అడుగు పడుతుంది. ఇప్పుడు 1 కప్పు చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ చిల్లీ పేస్ట్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలను తీసుకుని ఒక ½ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతే, కొంచెం సాల్ట్ వేసి. ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు మనం వీటిలో కొంచెం బటర్ కూడా వేసుకోవాలి అండి. ఇంత బటరా వామ్మో అని అనుకుంటున్నారా? ఈ పావ్ బాజీ మసాలాలో బటర్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుందండి ఈ మసాలా మొత్తం. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఈ పావ్ బాజీ గ్రేవీ మాత్రం కరెక్ట్గా వచ్చిందండి. ఈ గ్రేవీని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనం వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ పూర్తిగా కరిగాక ఈ లడిపావుని మధ్యలో కట్ చేసుకుని ఈ పెనంపై పెట్టుకుని బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లడిపావుకి కూడా కొంచెం బటర్ రాస్తూ కాల్చుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వేడి పావ్ బాజీలో కొంచెం ఉల్లిపాయలు, నిమ్మరసం వేసుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది కదా. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే మాత్రం మీకు ఇష్టమైన వాళ్ళకు ఒక్కసారి ఇది పెట్టి చూడండి, ఎలా వచ్చిందో వాళ్ళే చెప్తారు. సరే, మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.